మరి కుమారుడు స్వరూపు చెప్పిన ఆ మాటలు ఫలితార్థము ఇది. మానవ కోటికి విధింపబడిన విధి ఏంటంట? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప విమోచన, ఇంత గొప్ప క్షమాపణ దేవుడు మనకు సిద్ధపరిచిన తర్వాత మనమందరము కూడా ఈ విధిలో, అనగా దేవుడు నియమించినటువంటి విధిలోనే మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు, మొత్తం 3 రకాలైనటువంటి పరిచర్యలు ఇచ్చాడు. ఈ 3 ప్రతివాడు కూడా చేయవలసినదే. ప్రతివాడు ఈ కార్యములు చేసి ఎక్కడ కనపరుచుకోవాలంటే ప్రత్యక్ష గుడారము దగ్గర ప్రతి వంశములో మూలకర్త వచ్చి ప్రత్యక్షపరుచుకోవాలి. ఆ కుటుంబాల యొక్క క్షమాపణ కొరకు, ఆ కుటుంబాల అభివృద్ధి కొరకు, ఆ కుటుంబాల క్షేమము కొరకు బలితో అక్కడ వచ్చి ప్రత్యక్ష గుడారము దగ్గరకు వచ్చి అర్పణలు అర్పించవలసిన వారై ఉంటున్నారు. అర్పణలు ప్రధాన యాజకుడు మరి ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఆ కరుణాపీఠము దగ్గర తీసుకుని వెళ్ళి ఆ రక్తమును, వీరి పక్షముగా ప్రోక్షించబడిన రక్తమును అక్కడ పరిశుద్ధ స్థలములో చల్లినప్పుడు ఆ యొక్క యాజకుడు ఈ మనుషులతో చెబుతూ ఉంటాడు, మీ పాపములు దేవుడు యెహోవా పరిహరించాడని చెబుతూ ఉంటాడు. ఈ దేవుడు నియమించిన విధి అది. ఈనాడు దేవుడు మనకు విధించిన విధి ఏమిటి? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇంత గొప్ప రక్షణ, మారు మనసు, సంఘ నియామకము జరిగింది. సంఘ నియామకములలో ఇందాక స్వరూపు చెప్పాడు, చక్కటి విషయాలు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధికి ఎందుకు వస్తున్నామో చెప్పాడు, ఎందుకు రావాలో చెబుతూ ఉంటున్నారు, లేఖనాన్ని చెబుతూ ఉంటున్నారు. ఆ ప్రకారంగా నడుచుకోవడానికి దేవుడు మనకి మరొక 3 సంగతులు దేవుడు మనకి ఇచ్చాడు. వాటిని ఎప్పుడూ కూడా స్మరించుకుంటూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ గురుస్థానము వాక్యానిదే, గురుస్థానము దేవునిదే. ఏ మనుష్యుడు కూడా ఈ లోకములో, ఏ ప్రవక్త కానివ్వండి, ఏ అపోస్తుడు కానివ్వండి, ఏ బోధకుడు కానివ్వండి, ఏ సేవకుడు కానివ్వండి, ఏ కాపరి కానివ్వండి, ఏ సువార్తికుడు కానివ్వండి, ఎవ్వడు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళలేడు. ఎవడు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళలేడు. ఎవడు మీ పాపముల కొరకు పరిహారము చెల్లించలేడు. నీ కొరకు, నా కొరకు పాప పరిహారము చెల్లించినవాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వైపు చూస్తూనే ఆయనను గురుస్థానములో నిలబెట్టుకుని మనం వెళ్తూ ఉండాలి. హల్లెలూయా. ఆయనే మనకు గురువు. విశ్వానికి గురువు ఎవరు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి ఒక్కరే గురువు. మీరు గురువులని పిలవబడవద్దు, మీకు ఒక్కడే గురువు ఉన్నాడు. ఆ గురువు దగ్గర దేవుని బిడ్డలారా మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, స్కూల్లో మన పిల్లలు గురువు దగ్గర ఎలా ఉంటారు? ఏముండాలి? డిసిప్లిన్ ఉండాలి. ఒకవేళ మీ నాన్నగారు టీచర్ అయినప్పుడు నీవు ఇంటి దగ్గర, స్కూల్లో ఒకలాగా ఉంటావు. నాన్నగారి దగ్గర స్కూల్కి వెళ్ళిన తర్వాత నాన్నగారు లేదా కూతురు లేకపోతే కొడుకు అని ఉండదు, డిస్టెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్నగారని పిలవరు, సార్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకని? ఇంటి దగ్గరకు వస్తే డాడీ అని పట్టుకుంటూ ఉంటారు. నాకు అడ్డుకోను, నాకు ఇది చేయను, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళంటూ ఉంటారు. గురుస్థానం వేరు, తండ్రి స్థానం వేరు. అలాగే రక్షకుని స్థానం వేరు, కాపరి స్థానం వేరు, గురుస్థానం వేరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అందరినీ ప్రేమించాడు. రండి అని పిలుస్తున్నాడు, అందరినీ దగ్గర రమ్మని పిలుస్తూ ఉంటున్నాడు. రావాలి, రక్షణ పొందుకోవాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలుసా? గురువు చెప్పినటువంటి సంఘములోకి వస్తున్నామంటే ఎక్కడికి వస్తున్నావు? నువ్వు గురువు దగ్గరకు వస్తూ ఉంటున్నావు. నేను కాదు మీ గురువుని,
మీరు అనుకోకుండా అలాగా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమే మనకు గురువై ఉన్నది. కాబట్టి ఈ గురువు గారు చెప్తున్న మాట మనం ఏం చేయాలి? వినాలి. గురువు దగ్గర ఏమున్నది? మాటలు ఉన్నాయి. దాన్ని ఇంకొక రకంగా మాట్లాడుకోవాలంటే, వాక్యం ఇంకో రకంగా మాట్లాడుకోవాలంటే ఇంకొక రకంగా మాట్లాడాలండి. చెప్పండి, సామాన్యమైన మాటలే మాట్లాడుతున్నాను నేను, ఉర్దూలో మాట్లాడలేదు కదా. ఇంకొక మాట ఏంటి? ఉపదేశం. గురువుగారు ఏం చేస్తారు? ఉపదేశం ఇస్తారు. ఉపదేశాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఉపదేశమును మనం చాలా జాగ్రత్తగా వినవలసిన వారమై ఉంటున్నామని మనం చేస్తున్నాను. యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం చదువుకున్నాం. చూడండి, 42వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమమొకటి ఘనపరిచి గొప్ప చేసెను. చాలు. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై అన్నాడు. ఎవరు? తన నీతిని బట్టి. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై అన్నాడు. దేవుడు, తండ్రైన దేవుడు ఎవరిని బట్టి సంతోషించాడు ఈ భూమి మీద? కుమారుని బట్టి. ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటూ ఉంటున్నాడు. కుమారుని బట్టి ఆనందించున్నప్పుడు కుమారుని ఉపదేశముని బట్టి కూడా ఏం చేస్తాడు? ఆయన ఆనందిస్తూ ఉంటున్నాడు. ఆయన ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచాడటండి. ఏర్పరిచి, సిద్ధపరిచి, ఘనపరిచి నన్ను గొప్ప చేశాడటండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉపదేశము వినాలి. ఎవరి పిల్లలముగా? దేవుని పిల్లలముగా. క్రమశిక్షణతో దేవుని ఉపదేశాన్ని మనం ఏం చేయాలి? వినాలి. మర్చిపోకండి, దేవుడు ఎప్పుడు ఒకేలాగా ప్రేమ గలవాడుగా ఉండడు. నీ పట్ల, నా పట్ల కూడా ఉండడు అండి. దేవుని మాట ధిక్కరించామనుకోండి, ఏమన్నా ఉగ్ర నరసింహుడు అయిపోతాడు అంతే. ఉగ్ర నరసింహుడు అంటే ఏదో అనుకోకండి, సింహం. ఏంది? సింహం అయిపోతాడంతే. ఎంత ప్రేమించాడో ఎవరిని? బిలాముని. రోజు వస్తున్నాడు, ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడే బిలాము దగ్గరకు వస్తూ ఉంటున్నాడు. ఆయన ఇశ్రాయేలుడు కాదు, అన్యుడు. దేవుని దగ్గరకు వచ్చినటువంటి వాడు, దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవభక్తులు పలికినటువంటి వాడు బిలాము. అయితే బిలాము దగ్గరకు వచ్చిన తర్వాత బిలాము దేవుని మాట వినకపోయేసరికి ఇంతకాల స్నేహం అయిపోయింది. ఒకసారి ఏమైపోయాడు? కట్టి పట్టుకుని నిలబడుతున్నాడు అంతే. ఒక్క అడుగు ముందుకేసావా చంపి పారేస్తానన్నంతగా కోపంతో ఉన్నాడు. ఎవరు? మన ప్రభు. ఎందుకని? అయ్యో ప్రభా, మనిషిం కాదా, మానవులం కాదా, మట్టి ముద్దలం కాదా, కనికరించవచ్చు కదా. అంటే కనికరం పక్కన పెట్టు. నువ్వు కనికరించబడే స్థలములు లేవు. నువ్వు ఎక్కడున్నావంటే దేవుని స్థలములు నిలబడి అబద్ధమును నమ్మునట్లు, అబద్ధము కొరకు అన్యాయం, మరి ఈ లోకపు సంపద కొరకు పరిగెత్తుతూ ఉంటున్నావు. వద్దన్న పని చేస్తున్నా కాబట్టి నీ మీద నా కోపము మండుతూ ఉంటున్నాడు. ఎందుకు? కనికరము కలిగిన వాడు అక్కడ కూడా కోపం ఎవరి మీద చూపిస్తున్నాడు? గాడిద మీద. గాడిద చూపిస్తున్నాడు. బిలాము కనబట్టలేడు. ఓ పక్కన చూడండి ఎంత ప్రేమే. ఆయనకి మనమంటే ఎప్పుడు కూడా ప్రేమే. నీ బాధలు చూశాడు, నీ కష్టాలు చూశాడు, నీ కన్నీళ్ళు చూశాడు, నీ సమస్యలు చూశాడు, నీ వేదన రోదన అన్నీ చూశాడు. చూసి నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆయన తప్పు చేస్తే మాత్రం ఏమండి? స్కూల్లో టీచర్కి, గురువుకి పిల్లలంటే ప్రేమ లేక ద్వేషమా? అని ఎవరినైనా కొడుతున్నాడు కూడా ద్వేషంతో కొడుతున్నాడా లేకపోతే ప్రేమతో కొడుతున్నాడా? ప్రేమతో వీడికి విద్య రావాలి, బుద్ధి రావాలి, వీడికి జ్ఞానం రావాలి, సమాజానికి ప్రయోజకుడు అవ్వాలి. అది ఆ గురువు యొక్క లక్షణం. అంటే అందుకనే గురువులను, ఉత్తమమైన గురువులు పూజిస్తారు, అందుకొరకే పూజిస్తారు. కీచక గురువులు కూడా ఉన్నారు. ఆ గురువుల సంగతి పక్కన పెట్టండి. ఉత్తమ గురువులు ఏంటంటే వారిలో ఉన్న విద్యను వారికి నేర్పి వారికి సమాజానికి మేలుకరంగా, కుటుంబానికి దీవెనకరంగా వాళ్ళు మలుస్తూ ఉంటారు. ఎప్పుడు? ఆ ఉపదేశమును వాళ్ళు వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఒక టీచర్ గారికి ఎంత భారం ఉన్నప్పుడు మన గురువుకి భారం ఉంటుందా ఉండదా? ఏమండి?
కాబట్టి మన జీవితంలో దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని పిల్లలమని పేరు పెట్టుకున్న తర్వాత దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనకేముండాలి? భయం ఉండాలి. భయం ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము ఇదన్నాడు కదా. భయం అంటే దేవుని బిడ్డలారా, భయం అంటే మన ప్రవర్తన విషయములో, ఏ విషయంలో? ప్రవర్తన విషయములో, ఆయన ఆజ్ఞను గైకొనే విషయంలో, క్రమశిక్షణ విషయములో ఏముండాలి? భయం ఉండాలి. నీ పిల్లలు స్కూల్కి వెళ్ళడం 5 నిమిషాలు లేట్ అయిందనుకోండి, ఎక్స్క్యూజ్ చేస్తారా? 5 నిమిషాలు లేట్ అయితే ఎక్స్క్యూజ్ చేస్తారా? చెయ్యరు. మరి ఇక్కడ బడి ఉంది, ఇక్కడ సంఘం ఉంది. ఈ సంఘానికి గురువు ఎవరు? ఏమండి? ఈ దినానికి ప్రభు ఎవరు? సోమవారానికి ప్రభు ఎవరు? నువ్వు నేను. మంగళవారానికి ప్రభు ఎవరు? నువ్వు నేను. బుధవారానికి, గురువారం, శుక్రవారం, శనివారానికి ప్రభు ఎవరు? నీ ఇష్టం. 6 దినాలు ఇష్టం వచ్చి పని చేసుకో, కానీ విశ్రాంతి దినం ఎవరిది? నాది అన్నాడు. అంతే. విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమించబడింది కానీ మనుషుల కొరకు నియమింపబడలేడని దేవుని యొక్క వాక్యము మనకు తేటగా చెబుతూ ఉంటున్నది. మార్కు సువార్త దయచేసి చూద్దాం. మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, త్వరగా సహాయం చేయండి. ఇంకా 5 నిమిషాల టైం ఉంది నాకు. ఇంకా 2వ అధ్యాయము 27వ వచనం చదవండి. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను. ఆగండి. విశ్రాంతి దినం ఎవరి కొరకు నియమింపబడింది? మనుషుల కొరకు సెలవు దినము ఎందుకు నియమించబడింది? నీ కొరకు, నా కొరకు నియమించబడింది. మనం విశ్రాంతి దినం కొరకు నియమించబడ్డామా? విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమించబడినది, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు అంటే మనం విశ్రాంతి తీసుకోకూడదా? నువ్వు సోమవారం నుంచి శనివారం వరకు ఎలాగైతే పని చేస్తూ ఉన్నావో అలాగే ఆదివారమున కూడా నువ్వు దేవుని సన్నిధిలో అమ్మా బళ్ళోకి, చిన్నప్పుడు పిలిచేవారు కదా, పేరు పెట్టి ఇంటికి వచ్చి వచ్చి పలానా పేరు పెట్టి అమ్మా బళ్ళోకి రండి, టైం అయిపోతుందని చెప్పి పిలిచారు. అలాగే నేను ఆదివారం ఎక్కడ రావాలి? దేవుని సంఘములో ఎందుకు రావాలి? ఉపదేశం వినడానికి. సంఘములోకి వచ్చినప్పుడు ఏముండాలి? క్రమం ఉండాలి. ఏముండాలి? క్రమం ఉండాలి. ఏంటా క్రమం? మన స్కూల్ ఓపెన్ ఎన్నింటికి? 10:30కి. ఏమండి? మన బడి ఎన్నింటికి ఓపెనింగ్ అవుతుంది? 10:30కి. మనం ఎన్నింటికి వస్తున్నామండి? ఎంతమంది డిబార్ చేయాలి? గురువు ఊరుకోడు. ఇక్కడ అవసరం తలుపులు వేసేస్తాడంటే ఆ టైంలో రావాలండి. నావు చెప్పాడు, ఇదిగో ఆ టైంలో వచ్చి వాళ్ళందరినీ చేర్చుకోమన్నాడు. చేర్చుకోమంటే అందరినీ చేర్చుకున్నాడు. అందరూ అయిపోయిన తర్వాత ఏం చేశాడు? తలుపు మూసేశాడు, తాళం చేయి పట్టిపోయాడు. మూసేసి తాళం చేయించాడు, పట్టిపోయాడు. ఎందుకు పట్టిపోయాడు? ఒకవేళ లోపాల నుండి నావు కానీ తాళం చేసి ఇస్తాడేమో, ఏ కిటికీలోంచి ఇస్తాడేమో, తెరుస్తాడేమో అని చెప్పి ఏం చేయడైనా అంత ప్రేమ గలవాడు, అంత దయ కలిగిన వాడు, అంత కృప కలిగిన వాడు, అంత దయాదాక్షిణ్య పూర్యుడు అయినటువంటి వాడు ఎందుకు అంత కఠినంగా ఉన్నాడు? గురువు యొక్క లక్షణం అది. మనము ఈ కండిషన్స్ నేర్చుకోవాలి. లేటుగా వస్తే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారు మీరు. ప్రేమ గలవాడు కదా. పాస్టర్ గారు కోపడు లేటుగా వచ్చారంటే పాస్టర్ గారు ఏమని చేస్తారు? అయ్యో ఏమనుకుంటాడు చెప్పేసి కొంతమంది మానేస్తూ ఉంటారు. మానకండి, కానీ నీ జీవితాన్ని సెట్ చేసుకో. నీ పిల్లలను స్కూల్కి పంపుతున్నావు లేడా? ఎన్నింటికి పంపుతున్నావు? ఆడు చెప్పిన టైంకి. ఊరు వెళ్తున్నప్పుడు బస్సు కానీ, ట్రైన్ కానీ, ఫ్లైట్ కానీ ఆ టైంకి వెళ్తావా, లేకపోతే టైం నీకోసం ఎదురు చూస్తారా వాళ్ళు? నువ్వు ఎక్కకపోతే ఎందుకు? నువ్వు టికెట్ తీసేసుకున్నావు కానీ నువ్వు ఆ టైంకి రావాల్సిందే. వస్తే ఎక్కించుకోండి, లేకపోతే నీ టికెట్ నేను ఎత్తుకేసి కొట్టుకోవడం. ఇక క్రమశిక్షణ అనేది ఉన్నది, ఒక నియమం అనేది ఉన్నది. బయట ఎంతో ప్రేమ గలవాడు, దెబ్బ తగిలిందా, అయ్యో నా కుమ్మాడు దెబ్బ తగిలిందా, బయట ప్రయాణం చేస్తున్నావు, యాక్సిడెంట్ జరిగిందా, అయ్యో నా కుమ్మాడు యాక్సిడెంట్, నీ బాధలన్నీ పంచుకుంటాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈయన గురువు గారు. ఇక్కడ ఎవరైనా గురువుగా ఊరుకోడు.
ఏమాత్రము క్రమశిక్షణ తప్పిందా ఊరుకోడు. జుట్టులు ఎరబేసుకుని వచ్చారా ఊరుకోడు. ఏమండి పెదాలకు రంగులు పూసుకుని వచ్చారా ఊరుకోడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మీకు నచ్చిన డ్రెస్ వేసుకున్నారా అని ఊరుకోడు. ఆయనకి నచ్చినట్టుగానే దేవుని మందిరంలో కనబడాలి. అందుకని స్కూల్స్ అన్నీ కూడా యూనిఫామ్ పెట్టాయి. ఏం పెట్టాయి? యూనిఫామ్ పెట్టాయి. ప్రభునందు ప్రేమ ఆ యూనిఫామ్ వేసుకుని వస్తేనే స్కూల్కి రాస్తా. లేకపోతే ఒక మనుషుడికి ఎన్ని కండిషన్స్ ఉంటే దేవగురువుకి ఇంకెన్ని కండిషన్స్ ఉంటాయండి. కానీ ప్రేమ గలవాడు ఏం చేస్తున్నాడైనా, ఈరోజు కాకపోతే రేపైనా బుద్ధి తెచ్చుకుంటావు, ఈరోజు కాకపోతే వచ్చే నెలను బుద్ధి తెచ్చుకుంటావు, మారతావు 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 అని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఫిబ్రవరి మొదటి వారం నుంచి అయినా మనం ఒక కండిషన్ పెట్టుకోండి. ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టేయండి. ఆదివారమున ఇన్ టైంకి మన దేవుని సన్నిధిలో ఉపదేశము పోగొట్టుకోకూడదు. ఎంతోమంది ఈనాడు కుమారుడు స్వరూపు చెప్పిన వాక్యం మిస్ అయిపోయారు, మధ్యలో వచ్చారు. తల తెలీదు తోక తెలీదు. మరి గుడికి వెళ్ళామంటే వెళ్ళాం, ఏం నేర్చుకున్నా గుడికి వెళ్ళిన తర్వాత. దేవుని బిడ్డలారా, అందుకనే చెబుతూ ఉంటున్నాడు, మొట్టమొదటిగా గురువు దగ్గర ఏమి నేర్చుకోవాలి? ఉపదేశము నేర్చుకోవాలి. ఉపదేశము నేర్చుకోవాలి చెబుతూ ఉంటున్నాడు. దయచేసి మత్తయి సువార్త చెప్పండి. మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగములో ఈ మాట మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయం 7వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమనున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా. ఎంత భయంకరమైన మాట అండి. స్వస్థతలు చేసినటువంటి వాళ్ళు, దెయ్యాలను ఎల్లగొట్టినటువంటి వాళ్ళు, ప్రార్థనలు చేసినటువంటి వాళ్ళు, వాక్యం చెప్పినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా. కానీ ఏమన్నాడైనా? ఒక్క మాటలో కొట్టబడి అక్రమము అంటే విధేయత లేని వారులారా, సంఘ క్రమాన్ని పాటించిన వారులారా. ఎక్కడుంటారు మీరు? నాకు నేను వేసుకుంటూ ఎక్కడుంటాను? నేను ఆలోచన చేసుకుంటూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరూ కూడా క్రమాన్ని పాటించాలి. క్రమాన్ని ఏం చేయాలి? పాటించాలి. చిన్నపిల్లలు నిద్రపోతానండి, నిద్రలోంచి లేపి తీసుకొచ్చి అంతే వాళ్ళకి నేర్పండి. అటు సాగుగా చూపకండి. చూపావనుకో నీ దగ్గర ఈ మాట అంటూ ఉండి, అక్రమము చేయువార్ల నా ఎడ్డ నుండి తొలగిపోండి ఉంది. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రేమ. గురువు గారు ఉపదేశము కఠినంగా ఉంటుంది. ఎందుకని? వాడు బాగుపడాలి, వాడు నా అంతటి వాడు అవ్వాలి, నాకంటే గొప్పవాడు అవ్వాలి, సమాజానికి మేలు చేయాలి. అది గురువులో ఉన్న తపన. అందుకని యేసయ్య అన్నాడు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. ఉపదేశం ఒకటి, రెండవది బోధ. రెండవది ఏంటి? బోధ. అపోస్తలిక బోధలో మనకు రావాలి. మనందరం కూడా ఈ బోధలోనే పెరగాలి. అపోస్తలిక బోధలోనే ప్రతిరోజు వస్త్రాలు మార్చుకునే బతుకు మనకు దొరుకుతుంది, ఎక్కడ దొరకదు. అపోస్తలిక బోధలోనికి మనం రావాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతేకాదు అపోస్తలిక బోధలోను ఎదుగుతూ దేవుని గురించినటువంటి సాక్ష్యము మన అనేకులు ఎదుట ఈ 3 బాధ్యతలు మన మీద ఉన్నాయి. హల్లెలూయా. ఈ 3 బాధ్యతలు మన మీద ఉన్నాయి. నీవు పరలోకం కావాలంటే ఈ మాటలు వినాలంటే. అంతేకాని బయటికి వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు చెప్తాడు, దేవుడు ప్రేమ గలవాడు, క్షమించేస్తాడు. నీ బొంద క్షమించాడు. ఈ దేవుని వంటి రోషము కలిగిన వాడెవడు లేడు. ఈ దేవుని వంటి ప్రేమ గలవాడు ఎవడు కూడా లేడండి. కాబట్టి
ఇందాక స్వరూపు చదివించాడు కదా కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో. యెహోవాని ఎలా 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 సేవించాలంట? ఆయన సన్నిధిని సంతోషించుచు గడగడా వణుకుచు ఆయన్ని సేవించాలటండి. అంటే ఆయన లక్షలు అక్కడ కనబడుతున్నాయి. ఆయన ప్రేమ గలవాడు, ఆయన చూసి సంతోషిస్తాం. సిలువలో మరణం చూసి సంతోషిస్తూ ఉంటున్నాం. కానీ సంఘములు ఆయన చూసినప్పుడు గురువు దగ్గర ఎలా ఉండాలి? అన్ని దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వినాలి. ఏం చెప్తాడని ఆ నోటి మీదకి మన దృష్టి వెళ్తూ ఉండాలి. ఏమండి, ఆయన పైనుంచి కింద వరకు చూడటం కాదు, ఆయన నోటి మీద షోలమి చెప్తుంది. ఆయన నోటి మాటల మీద నేను ఆశ పెట్టుకున్నానంటే ఆయన పెదవులు కదపడం చూస్తున్నది, ఆయన కన్నులు చూస్తూ ఉంటున్నది, ఆయన కనురెప్పలను చూస్తూ ఉంటున్నది. కనురెప్పలు మాట్లాడితే మాట్లాడవా? ఏంటి సంగతి అంటాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే కనురెప్పలు కూడా ఏం చేస్తాయి? కళ్ళు కూడా మాట్లాడుతుంటాయి. ప్రేమగా చూసినప్పుడు బంగారు తల్లివమ్మనుడు, కోపంగా చూసినప్పుడు. అందుకని ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. ముఖానికి లోపల ఉన్న దృశ్యము ముఖంలో ఏం చేస్తుంది? వ్యక్తపరుస్తూ ఉంటుంది, తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని మాటల మీద మన మనసు ఉండాలి. కాబట్టి ఈ క్రమము నేర్చుకోండి. ఈ క్రమము ఉన్నవాడు ప్రత్యక్ష గుడారములో డైరెక్ట్గా దేవుని కృపను బట్టి కరుణాపీఠం దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఈ బోధలు ఎదిగిన వాడు, ఈ గురువు దగ్గర విద్య నేర్చుకున్న వాడు క్రమాన్ని నేర్చుకుంటాడు. దేవుని దగ్గరికి యోబు వలె ధైర్యముతో టీవీగా వెళ్ళగలుగుతూ ఉంటాడు. ఆ విద్య నేర్పేవాడే గురువు, మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని చెప్తున్నాడు, ఆ విద్య నేను మర్చిపోయాను. మా బాబు నేర్పాడు కానీ నేను మర్చిపోయాను. మా బాబు చెప్పాడు కానీ నేను వినలేదు. నేను లోకములో పడిపోయి, ఈ యొక్క విలాసాల్లో పడిపోయి, ఈ శరీరిచ్చల్లో పడిపోయి, ఈ కోరికల్లో పడిపోయి అన్నీ సంపాదించుకున్నాను. కానీ ఏం పోగొట్టుకున్నాను నేను? ఏం పోగొట్టుకున్నాను నేను? దేవుని ప్రత్యక్షతను పోగొట్టుకున్నాను. ఏడ్చి ఇప్పుడు చెబుతున్నాడు, బుద్ధి చెబుతున్నాడు సమాజానికి. తేలిని ఫలితార్థము ఇదే అంటూ ఉంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి మీరు బ్రతకండి. ఆయన కృపలో మీరు అందరూ భద్రపరచబడుతూ ఉంటారు. ఆ మహిమలోనికి మీరు వస్తూ ఉంటారు. దేవుడి మాటలు మన వినికిళ్ళు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.